బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవులపై సర్కార్ కసరత్తు చేపట్టింది. రాష్ట్ర స్థాయిలో పలు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పదవుల నియామకంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాథమిక వ్యవసాయ సొసైటీలు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీల పదవులతో పాటు దేవాలయ పాలక మండళ్లపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో భర్తీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పదవుల ఎంపికపై పేర్లు పంపించాలంటూ ఎమ్మెల్యేలకు ఆదేశాలు కూడా జారీ చేశాయి అధిష్టానాలు. కొందరు పేర్లతో టీడీపీ కేంద్ర కార్యాలయానికి జాబితా చేరుకున్నట్టు తెలుస్తుంది. కూటమిలో టీడీపీకి 80%, జనసేనకు 15%, బీజేపీకి 5% మేర పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లుగా సమాచారం. పార్టీ అభివృద్ధి కోసం కష్టపడిన వారికి తప్పక పదవులు ఇవ్వాలనే యోచనలో అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత నామినేటెడ్ పదవులపై సర్కార్ కసరత్తు చేపట్టింది. రాష్ట్ర స్థాయిలో పలు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ పదవుల నియామకంపై ముమ్మర కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. వంశీ, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా ఇవ్వాల్సిన వీటన్నిటికి కూడా పూర్తిగా ఈ రోజు రేపు లేదా వచ్చే వారం లోపు ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు పూర్తి స్థాయిలో ఇవ్వాలనేసి యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎవరైతే పార్టీకి ఇప్పటివరకు సేవలు చేసి పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారో, పార్టీ అధికారంలో లేనప్పుడు పార్టీ కోసం శ్రమించిన వాళ్ళు ప్రతి ఒక్క కార్యకర్త, అదేవిధంగా ఎవరు ఏ పదవికి అర్హులు అవుతారనే అంశాలపై ఇప్పటికే జాబితాను ఎమ్మెల్యేల నుంచి సేకరిస్తుంది ప్రభుత్వం. అయితే దీంతో పాటుగా చూసుకుంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకు 80%, అదేవిధంగా జనసేనకు 15%, బీజేపీకి 5% పదవులను కేటాయించడం వచ్చనే ఆలోచనలో కూడా నాయకులు ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏవైతే ఇవ్వాల్సిన 80% పదవులు ఉన్నాయో, నీటి సంఘాల సంబంధించిన పదవులు కావచ్చు, దేవస్థానాల చైర్మన్లు, అదేవిధంగా ఇతరితర నామినేటెడ్ పదవులు, అదేవిధంగా బోర్డు చైర్మన్లు, ఏదైతే కార్పొరేషన్లో చైర్మన్ పదవులతో పాటు బోర్డు మెంబర్లు, బోర్డు డైరెక్టర్ల పదవులు కూడా 80% మేరకు ఇంకా కూటమి ప్రభుత్వం ఎవరికి ఇవ్వలేదు. అటన్నిటికి కూడా కాలయాపన చేయకుండా పూర్తి స్థాయిలో ఈ రోజు రేపు లేదంటే ఖచ్చితంగా ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో పదవులు అందరికీ పార్టీల కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పదవులు దక్కే విధంగా యోచిస్తున్నారు. అయితే ఇప్పటివరకు చూసుకుంటే 20% పదవులను ఇప్పుడు వివిధ రకాలుగా ఏవైతే ఎమ్మెల్సీలు, అదేవిధంగా నా కార్పొరేషన్ చైర్మన్లు ప్రధానమైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పటికే విడుదల చేసి కొంత పార్టీ కోసం శ్రమించిన వారందరికీ కూడా పదవులు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. అయితే మిగతా పదవులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో పరిశీలించి ఖచ్చితంగా పదవులను ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి స్థాయిలో పదవులు ఇచ్చి వారి పార్టీ కోసం మళ్ళీ కష్టపడి పనిచేసే విధంగా వాళ్ళందరినీ ప్రోత్సహించాలి. ఖచ్చితంగా పార్టీలో పనిచేసి ఎక్కడైతే గతంలో ఇబ్బంది పడి ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించి గుర్తించి పదవులు ఇవ్వాలి. ఎక్కడా కూడా ఇతర వ్యక్తులకు పదవులు ఇవ్వద్దని ఇప్పటికే ఎమ్మెల్యేలకు కూడా సూచించడం కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వారు కావచ్చు, లేదంటే ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చినాక పార్టీలు మారే వాళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా కొంత ప్రాధాన్యత పార్టీలో ఉన్నప్పటికీ కూడా పదవుల విషయంలో మాత్రం మొదటి నుంచి పార్టీలకు ఏదైతే జనసేన పార్టీకి కావచ్చు, బీజేపీ పార్టీకి కావచ్చు, టీడీపీ పార్టీకి కావచ్చు, వీటన్నిటికీ పనిచేసి మొదటి నుంచి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మొదటి విడతలో ప్రాధాన్యత కల్పించాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఏవైతే మిగతా ఉన్న 80% పదవులు ఉన్నాయి, ఈ 80% పదవులను కూడా అర్హులందరికీ ఖచ్చితంగా ఇచ్చే విధంగా చూడాలి. ప్రధానంగా చూసుకుంటే ఈ పదవుల్లో దేవస్థానం కమిటీ చైర్మన్లు, బోర్డు మెంబర్లు, శ్రీశైలం బోర్డు కావచ్చు, దుర్గగుడి బోర్డు కావచ్చు, కాణిపాకం దేవస్థానం, ఇలా బోర్డుకు సంబంధించిన ఏదైతే దేవస్థానం బోర్డు చైర్మన్ పదవులు ఉన్నాయి వీటన్నిటికి కూడా ఆశావాహులు ఎక్కువగా ఉండటం, ఈ ఆశావాహుల్లో కూడా పెద్ద సంఖ్యలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన వారే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆ పదవులను ఆశించే వారు అందరూ కూడా ఇప్పటికే టీడీపీ కూడా అర్జీలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా బీజేపీ జనసేనలు కూడా ఆశించిన పరిస్థితి.
పరిస్థితి ఉంది. అయితే వీటన్నిటికి కూడా ఏదైతే దేవస్థాన కమిటీలకు సంబంధించి గతంలో వీళ్ళు పార్టీలో ఏ విధమైన పనులు చేశారో అదేవిధంగా వీళ్ళకి ఏ హోదాను కల్పిస్తే బాగుంటుందనే యోచనలో కూడా 3 పార్టీలకు సంబంధించిన నేతలు కూడా బైఠాయించి ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు చూసుకుంటే కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్లు ఇప్పటికే కొన్ని కార్పొరేషన్లకు చైర్మన్లు ఎనౌన్స్ చేసినప్పటికి కూడా బోర్డు డైరెక్టర్లను ఇప్పటివరకు ఎనౌన్స్ చేయని పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మిగతా బోర్డు డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో బోర్డు డైరెక్టర్లు ఎనౌన్స్ చేసి పాలక మండలిని నడిపించి ముందు ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లో తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ మళ్ళీ బాధ్యతగా పనిచేసే విధంగా నిర్ణయం తీసుకునేందుకు కృషి చేస్తుంది కూటమి ప్రభుత్వం. దీంతో పాటు కూడా చూసుకుంటే నీటి సంఘాలు ఇప్పటివరకు నీటి సంఘాల ఎన్నికలు కూడా జరగకపోవడం, ఈ నీటి సంఘాలకు సంబంధించిన ఏదైతే రైతాంగం పట్ల రైతులు గత ప్రభుత్వంలో ఎదుర్కొన్న కష్టాలు వీటన్నిటిని మీద పోరాడిన వాళ్ళు, అదేవిధంగా ఎవరైతే గ్రామాల్లో రైతుగా బాధ్యతగా పనిచేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎక్కడా కూడా ఏ ఒక్కరు కూడా వ్యక్తిగత స్వలాభాలకు పదవులు ఎవరికి కట్టబెట్టొద్దు, ఖచ్చితంగా సిఫార్సు చేసి ఎవరైతే శాసనసభ్యులు సిఫార్సు లేఖలు పంపిస్తారో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు అయిన వారిని మాత్రమే పంపించండి. ఇప్పటికే పార్టీ ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు ఉన్నాయో ఈ కూటమి పార్టీలు ఇప్పటికే ఎమ్మెల్యేలకు సూచించిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యేలు ఈ సిఫార్సు లేఖలు పంపించే పనిలో ఉన్నారు. ఏదైతే ఇప్పుడు నామినేటెడ్ పదవులు ఉన్నాయో ఇవన్నీ 2-3 రోజుల్లో పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి మొదటి వారంలో ఎనౌన్స్ చేసే పరిస్థితి కనబడుతుంది. వంశీ, రాజేష్, చూస్తున్నాం అంటే ఎలక్షన్స్ లో 3 పార్టీలు కలిసి పోటీ చేశాయి. 3 పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు కొంతమందికి టికెట్లు కూడా లభించని పరిస్థితి కనపడింది. అప్పట్లో నామినేటెడ్ పదవులు ఖచ్చితంగా వారికి ఇస్తామని భరోసా ఇచ్చారు. మొత్తంగా వారందరూ కూడా విపరీతంగా కష్టపడ్డారన్న టాక్ నడిచింది. సో వాళ్లకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు? ఆ పదవుల భర్తీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వంశీ, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్నికల సమయంలో ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాల్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీల సఖ్యతతో కొన్ని నియోజకవర్గాల్లో పార్టీల కోసం పనిచేసిన వాళ్ళకి స్థానం కల్పించలేకపోవడం, ఎమ్మెల్యే టికెట్లు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మొదటి జాబితాలో కొంతమందిని పూర్తి స్థాయిలో రెండో జాబితాలో పూర్తిగా నామినేటెడ్ పదవుల్లో క్రియాశీలకమైన నామినేటెడ్ పదవుల్లో వాళ్ళందరినీ ఇప్పటికే నియమించారు. అయితే మరికొందరు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆశావాహులు, మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాన్ని టికెట్ కోసం ఆశించిన వారు, జనసేన పార్టీలో నుంచి ఆశించిన వారు, అదేవిధంగా బీజేపీ పార్టీలో నుంచి ఆశించిన వాళ్ళు, టీడీపీ పార్టీలో నుంచి వీళ్ళందరూ కూడా కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యమైన నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ మొదట ఇప్పుడు ఏవైతే దేవస్థానం బోర్డు చైర్మన్ పదవులు ఉన్నాయో వీటన్నిటిలో కూడా ముఖ్యంగా వాళ్ళకే ఆ బాధ్యతలు అప్పచెప్పే విధంగా ప్రభుత్వం యోచిస్తుంది. దీంతో పాటు కూడా చూసుకుంటే మిగతా కార్పొరేషన్కి సంబంధించిన కొన్ని కార్పొరేషన్ పదవులకు సంబంధించి చైర్మన్ పదవులను కొన్ని ఎనౌన్స్ చేయకుండా ఉండటం ఉంది. వీటన్నిటికి కూడా క్రియాశీలకంగా గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఈసారి స్థానం దక్కకపోవటం, లేదంటే ఈసారి పోటీ అక్కడ కూటమి ప్రభుత్వంలో వేరే పార్టీలో వారికి స్థానం కల్పించిన వారందరికీ ఖచ్చితంగా ఇప్పుడైతే మాటకు ప్రాధాన్యత ఇచ్చేసి ఖచ్చితంగా వాళ్ళకి బాధ్యత అప్పచెప్తారు. పార్టీలో క్రియాశీలకంగా ముందు రోజుల్లో కూడా పనిచేసే విధంగా ఎక్కడ వాళ్ళని నిరుత్సాహపరచకుండా వాళ్ళకి పదవులు కట్టబెడతంతో పాటు కార్యకర్తలుగా పనిచేసిన వారిని కూడా మర్చిపోకుండా ఖచ్చితంగా తర్వాత స్థానంలో కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు, పార్టీ కోసం శ్రమించి గతంలో కేసులు పెట్టించుకున్న వాళ్ళు, ఇటువంటివన్నీ దాదాపు 3 రకాలుగా వీటన్నిటిని కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చే వారి హిస్టరీ 3 రకాలుగా ఇస్తున్నారు. పార్టీలో ఎప్పుడు సభ్యత్వం తీసుకున్నారు, పార్టీ కోసం ఏమేమి కార్యక్రమాలు చేశారు, అదేవిధంగా పార్టీ కోసం ఎక్కడైనా ఇబ్బందులు పడ్డ పరిస్థితులు ఉన్నాయి అనే అంశాల మీద 3 రకాలుగా వీళ్ళందరూ కూడా 3 పార్టీల్లో కూటమి ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీల్లో కూడా పూర్తిగా ఈ అభ్యర్థులు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేస్తుంది. అయితే వీటన్నిటిలో కూడా అర్హులనే వాళ్ళని ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలతో వచ్చిన లెటర్లే కాకుండా పార్టీ నుంచి కూడా 3 పార్టీల నుంచి కూడా వీళ్ళు వ్యక్తిగతంగా కూడా వాళ్ళు పార్టీకి ఎమ్మెల్యే సిఫార్సు చేసిన విధంగా పనిచేశారా, లేదంటే గతంలో భిన్నంగా పనిచేశారా, ఎన్నికల సమయంలో ఎలా ఉన్నారు, అంతకు ముందు ఎలా ఉన్నారు అనే కోణంలో కూడా పూర్తిగా పరిశీలించి పూర్తి స్థాయిలో వీళ్ళు అర్హులు అన్న తర్వాతే పార్టీ పదవి అనౌన్స్ చేసే పరిస్థితి కనబడుతుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ రాజేష్.